ఫ్రెండ్స్, ఈరోజు మనం చాట్ జీపీటీలో ఉన్నటువంటి హోమ్ స్క్రీన్ ఫీచర్స్ ఏంటి చూద్దాం. మనము చాట్ జీపీటీని లాగిన్ కాగానే మనకు హోమ్ స్క్రీన్ ఇక్కడ మనం ఎలా చూస్తున్నామో ఈ విధంగా కనిపిస్తుంది. రైట్, ఇక్కడ మనం స్క్రీన్ గమనించినట్లయితే కనుక టాప్ లెఫ్ట్లో 2 లైన్స్ ఉన్నాయి చూడండి. దీన్ని మనం చాట్ జీపీటీ సైడ్ బార్ అని అంటాము. తర్వాత టాప్ రైట్లో చూడండి, ఒక సర్కిల్ లాంటి షేప్ కనిపిస్తుంది. ఇదేంటంటే దీన్ని టెంపరరీ చాట్ అని అంటాం. టెంపరరీ చాట్ అని అంటే మనం చేసినటువంటి చాటింగ్ లేదా మనం చేసినటువంటి ప్రాంప్ట్స్, సెర్చెస్ ఇవన్నీ కూడా హిస్టరీలో సేవ్ కావన్నట్టు. అంటే ఇది చాట్ జీపీటీ వీటిని యూజ్ చేసుకోవడము, మిషన్స్ యూజ్ చేసుకోవడం కానీ, తర్వాత ఎవరైనా అబ్జర్వ్ చేస్తే కనుక, అంటే జస్ట్ లైక్ మనం క్రోమ్లో ఇన్కాగ్నిటో మోడ్లోకి వెళ్ళి సెర్చ్ హిస్టరీ కనిపించకుండా చేసినట్లుగా చాట్ అనేది ఇక్కడ మనం చేసుకోవచ్చు. తర్వాత కిందికి వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది క్రియేట్ అన్ ఇమేజ్ అనేది, తర్వాత క్రింద రైట్ ఆర్ ఎడిట్, తర్వాత సెర్చ్ ద వెబ్ అనేది. సో ఇక్కడ ఇమేజ్ అని అంటే కనుక ఇమేజ్ని క్రియేట్ చేయడము, రైట్ ఆర్ ఎడిట్ అంటే వాటిని ఎడిట్ ఎలా చేయడము, సెర్చ్ ద వెబ్ అంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి చాట్ జీపీటీ నుంచి మనం వెబ్లోనికి ఏ విధంగా వెళ్ళి దాని గురించి సెర్చ్ చేస్తామనేది ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి మనము ఇక్కడ కిందికి చూసినట్లయితే ఒక రెక్టాంగులర్ వైట్ బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తూ ఉంది. ఈ రెక్టాంగులర్ వైట్ బాక్స్లో మనకు ఆస్క్ చాట్ జీపీటీ అని ఉంది. సో ఇక్కడ నుంచే మనము ఏవైనా ప్రాంప్ట్స్ మనం చాట్ జీపీటీకి ఇస్తే కనుక ఈ ప్లేస్ నుంచే మనము ప్రాంప్ట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ తర్వాత రైట్ సైడ్లో టాప్ బాటంలో ఒక మైక్ సింబల్ కనిపిస్తూ ఉంది చూడండి. ఈ మైక్ సింబల్ ఏంటంటే మనము చాట్ జీపీటీకి ఏదైనా టెక్స్ట్ ఫార్మేట్లో కాకుండా మనము వాయిస్ ఫార్మేట్లో మనం ఏమైనా ప్రాంప్ట్స్ ఇవ్వాలని అనుకుంటే కనుక ఈ మైక్ను మనం యూజ్ చేస్తాం. దీని తర్వాత ఉన్నటువంటి బ్లూ సింబల్ కనిపిస్తూ ఉంది కదా. ఈ బ్లూ సింబల్ ఏంటి అని అంటే వాయిస్ చాట్ అని అంటాం. ఈ మైక్కి దీనికి తేడా ఏంటంటే మైక్ ద్వారా మనం ఒక ప్రాంప్ట్ను వాయిస్ రూపంలో ఇస్తాము. దానికి మళ్ళీ చాట్ జీపీటీ మనకు అవుట్పుట్ ఎలా ఇస్తుందంటే టెక్స్ట్ ఫార్మాట్లో కానీ ఇమేజ్ ఫార్మాట్లో కానీ ఇస్తుంది. అదే ఈ బ్లూ ఐకాన్ ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఇది ఎలా అంటే జస్ట్ లైక్ మన ఫ్రెండ్ తోటి వాట్సాప్లో చాటింగ్ చేస్తూ ఉంటాం. సో మనం ఒక మెసేజ్ టైప్ చేస్తే వాళ్ళు ఒక మెసేజ్ టైప్ చేయడం అలా జరుగుతుంది. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా మాట్లాడితే కనుక వాళ్ళు మనతోటి మాట్లాడుతూ ఉన్నారనుకోండి. సో సేమ్ ఈ బ్లూ సింబల్ కూడా అట్లాంటిదే అన్నమాట. మనం మాట్లాడితే చాట్ జీపీటీ మనకు లైవ్లో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. సో వీటన్నిటిని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం మళ్ళీ కూడా. సో ఫస్ట్ స్టార్టింగ్లో మనము ఈ లెఫ్ట్ టాప్ కార్నర్లో ఉన్నటువంటిది ప్రెస్ చేస్తే కనుక దీంట్లో మనకు ఏమేమి ఉన్నాయి, ఇమేజెస్, లైబ్రరీ, ప్రాజెక్ట్స్, ప్లగిన్స్. ఈ ఇమేజెస్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ క్రియేట్ అనే ఇమేజ్ అని ఉంది. ఈ ఇమేజెస్లో డిఫరెంట్ ఏమంటాం మనం వీటిని డిఫరెంట్ టెంప్లెట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ టెంప్లెట్స్లో ఇక్కడ చూడండి క్రియేట్ క్యారికేచర్, అలాగే క్రియేట్ ఎనిమీ, క్రియేట్ అండర్ వాటర్. సో ఇక్కడ ఉన్నటువంటి టెంప్లెట్స్లో మనం ఏదైనా మనకు సంబంధించినటువంటి ఒక ఫిక్షన్ ఇచ్చినట్లయితే ఈ టెంప్లెట్ మాదిరిగా మన ఇమేజ్ను క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ మోడల్లో ఒక ఫోటో ఇస్తాను, దాన్ని ఆ మోడల్లో అది క్రియేట్ చేస్తుంది లేదు చూద్దాం. నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఫోటోను ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే ఆ క్యారికేచర్ మోడల్లోనికి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అన్నమాట.
యెస్. ఇక్కడ మనకు విచ్ రెస్పాన్స్ డూ యూ ప్రిఫర్ ఇమేజ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ రెస్పాన్సెస్ ఇవ్వడం జరిగింది. ఈ రెండిట్లో నీకు ఏది నచ్చుతుంది అది దానికి సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద ఇంక మనకు కనిపిస్తుంది ఐ ప్రిఫర్ దిస్ రెస్పాన్స్ అని. మనకు ఫస్ట్ రెస్పాన్స్ మనకు నచ్చితే గనుక ఫస్ట్ దాన్ని తీసుకుంటాం. లేదు రెండవది నచ్చింది నాకు, అప్పుడు రెండవ దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. నాకు రెండవది నచ్చింది కాబట్టి ఐ ప్రిఫర్ దిస్ రెస్పాన్స్ అన్నాను. సో ఏం చేస్తుంది ఈ రెండవ దాన్ని మనకు అది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది లైబ్రరీలో సేవ్ కావడం జరుగుతుంది. నేను ఇప్పుడు బ్యాక్ యెస్. ఇప్పటివరకు మనం స్లైడ్ బార్లో చూసినటువంటి క్రియేట్ అన్ ఇమేజ్ అనేది ఇక్కడ హోమ్ స్క్రీన్లో మనకు బాటము లెఫ్ట్ కార్నర్లో కనిపిస్తుంది చూడండి, క్రియేట్ అన్ ఇమేజ్ అని. సేమ్ థింగ్ మళ్ళీ. సో ఇక్కడ మనం ఏ టైప్లో ఇక్కడ ఉన్నటువంటి టెంప్లెట్స్లో మన ఇమేజ్ను మనము అప్లోడ్ చేసినట్లయితే ఆ విధంగా మారుస్తుంది. సో నేను బ్యాక్ వస్తున్నాను మళ్ళీ. ఎస్. దాని తర్వాత ఉన్నటువంటి రైట్ ఆర్ ఎడిట్ అనే కొత్త ఫీచర్ ఏంటంటే మనకు ఇలా తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రూఫ్ రీడ్ మై రైటింగ్, పోలిష్ మై మెసేజ్, టర్న్ ఐడియాస్ ఇంటూ అన్ అవుట్లైన్. సో ఇక్కడ మనం ఏదైనా మెసేజ్ను మామూలుగా ఇచ్చినట్లయితే దాన్ని అంటే గ్రామటికల్గా అదేవిధంగా స్మూత్గా ఉండేటట్లుగా దాన్ని మారుస్తుంది అన్నమాట. అంటే మన మెసేజ్ని పాలిష్ చేసి రిఫైన్ చేస్తుంది. అదేవిధంగా ఇంకేదైనా మనకు ఐడియాస్ ఉంటే కనుక దానికి ఒక అవుట్లైన్ ఫార్మాట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చిన్నగా ఒకటి మెసేజ్ ఇస్తాను. గో అండ్ బ్రింగ్ వాటర్ అన్నాను. సో ఇక్కడ ఏం చేస్తుంది, కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ సమ్ వాటర్, కెన్ యూ గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్ బ్రింగ్ మీ సమ్ వాటర్. సో ఈ విధంగా రిఫైన్ చేస్తుంది అన్నమాట. తర్వాత ఉన్నటువంటిది సెర్చ్ ద వెబ్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి జనరల్గా మనము క్రోమ్ బ్రౌజర్ నుంచి కానీ ఇంకా వేరే ఏదైనా బ్రౌజర్స్ నుంచి మనము వెబ్సైట్స్ను విజిట్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా ఇక్కడ నుంచి ఈ సెర్చ్ ద వెబ్ అనే దాన్ని మనం ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం వెబ్ సెర్చ్ చేయవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను www.tgcert.com జనరల్గా దీన్ని క్రోమ్లో చేస్తాం మనం. అలా కాకుండా నేను ఇక్కడ నుంచే వెబ్ సెర్చ్ చేస్తున్నాను. ఎస్. ఇక్కడ మనకు ఆ వెబ్సైట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనకు ఇవ్వడం జరిగిందన్నమాట. సో క్రియేట్ అన్ ఇమేజ్ చూసాము, రైట్ ఆర్ ఎడిట్ చూసాము, సెర్చ్ ద వెబ్ 3 చూసాము. ఇక్కడ ఇంకా మనకు ఈ కింద కనిపిస్తున్నటువంటి ఈ బాక్స్ను మనము రెక్టాంగులర్ బాక్స్ కనిపిస్తూ ఉంది ఒక వైట్ కలర్లో. దాంట్లో ఇక్కడ కూడా ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ మైక్ సింబల్ ఉంది, తర్వాత ఒక బ్లూ ఐకాన్ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ ఆస్క్ చాట్ జీపీటీ అనేది ఏంటంటే ఇక్కడ నుంచే మనము చాట్ జీపీటీకి మనం ప్రాంప్ట్స్ మన రిక్వెస్ట్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు, క్రియేట్ ఏ టీ కప్ అంటే మనకు ఒక టీ కప్ను అది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ నుంచి లెఫ్ట్ మనకు ఈ కింద ఉన్నటువంటి ఈ రెక్టాంగులర్ బాక్స్ నుంచి మనం ప్రాంప్ట్స్ను ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇదే రెక్టాంగులర్ బాక్స్లో ప్లస్ సింబల్ ఉన్నది చూడండి. ఈ ప్లస్ సింబల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్లస్ సింబల్ ద్వారా మనం ఇక్కడ నుంచి మన డాక్యుమెంట్స్, మన ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయవచ్చు అన్నమాట. ఇక్కడ దీంట్లో చూడండి కెమెరా, ఫొటోస్, ఫైల్స్, ప్లగిన్స్, థింక్ హార్డర్ అనేటివి ఉన్నవి. సో ఇక్కడ కెమెరా ఏంటంటే ఈ కెమెరాను ప్రెస్ చేసి మనం డైరెక్ట్గా మన ఫొటోస్ లేదా ఏదైనా పిక్చర్ను ఇక్కడ డైరెక్ట్గా మనం అప్లోడ్ చేయవచ్చు. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రెండవది ఫొటోస్ అనే సింబల్ ఎస్ అబ్జర్వ్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి. ఆల్రెడీ ఇంతకుముందు మనము ఒక టీ కప్ని తీసుకున్నాము. తర్వాత రెండవది లర్న్ మ్యాథ్స్ అనేది నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో అదేం చేసింది, టీ కప్ పైన లర్న్ మ్యాథ్స్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది.
సో దీంట్లో ఒక క్రియేటివిటీ అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలా కాకుండా ఈ లెర్న్ మ్యాథ్స్ మనము ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత దాని కింద ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే ఆ విధంగానే దాన్ని అది ఇక్కడ బాటంలో రైట్ కార్నర్లో ఉన్నటువంటి మైక్ సింబల్ చూడండి. ఈ మైక్ సింబల్ ఏంటంటే మనము చాట్ జీపీటీకి ఇప్పటివరకు టెక్స్ట్ ఫార్మాట్లో మనం ప్రాంప్ట్స్ని ఇవ్వడం జరిగింది. అలా కాకుండా వాయిస్ ఫార్మాట్లో కూడా మనం ప్రాంప్ట్స్ని ఇవ్వవచ్చు. వాయిస్ ఫార్మాట్లో మనం ప్రాంప్ట్స్ ఇస్తే మళ్ళీ మనకు అది టెక్స్ట్ ఫార్మాట్లో ఆ ప్రాంప్ట్స్కు రిప్లై ఇవ్వడం కానీ లేదంటే మనకు అవుట్పుట్ ఇవ్వడం కానీ చూస్తాం. ఎస్, ఇక్కడ మనము స్క్రీన్ మీద కింది సైడ్లో రైట్ సైడ్ బాటంలో ఉన్నటువంటి ఈ బ్లూ సింబల్ ఏంటంటే మనకేం చేస్తుందంటే ఇది ఒక లైవ్ చాట్. మనం ఒక ఫ్రెండ్ తోటి లైవ్లో మాట్లాడుతున్నట్లుగా బిహేవ్ చేస్తుంది అన్నమాట. అంటే మైక్ సింబల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మైక్ సింబల్లో మనము వాయిస్ ఫార్మాట్లో ఇస్తే మళ్ళీ అది టెక్స్ట్ ఫార్మాట్లో మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇది అలా కాకుండా మనం ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడుతుంటే ఒక వాయిస్ ఫార్మాట్లోనే అక్కడ కాన్వర్సేషన్ అనేది నడుస్తూ ఉందన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం గురించి చెప్పు. ఇది చూస్తున్నాను. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పిఎం పోషణ్ అమలవుతోంది. దీని ఉద్దేశం పిల్లలకు పోషకాహారం అందించడం, పాఠశాలకు హాజరును పెంచడం మరియు చదువు మధ్యలో ఆగిపోవడాన్ని తగ్గించడం. 10వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సాధారణంగా అన్నం, పప్పు, కూరగాయలు, పోషకాంశాలున్న వంటకాలు పెడతారు. కొన్ని రోజులు కోడిగుడ్డు కూడా ఇస్తారు. మెనూని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి చాట్ జీపీటీ యొక్క హోమ్ స్క్రీన్ ఫీచర్స్. నేను స్టార్ట్ చేసినటువంటి ఈ చాట్ జీపీటీ మాస్టర్ క్లాస్ను మీరు ఈ మాస్టర్ క్లాసు ఫాలో అయితే తప్పనిసరిగా మీరు ఏఐలో నిష్ణాతులు. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ క్లాస్ని మిస్ కాకుండా చూడండి.